జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా శంకర్ దాదా ఎంసీజీలను ఆయన తయారు చేశారు అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తన మిత్రుడైన వారికి అర్హత లేనప్పటికీ ఎంసీజే పట్టా ఎలా వచ్చింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మనం ఇప్పటి వరకు శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి దొంగ డాక్టర్ల గురించి విన్నాం, చూసాం, సినిమాల్లో చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైనటువంటి ఒకరికి ఇప్పుడు ఆయనకి అర్హత లేనప్పటికీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో కృష్ణా యూనివర్సిటీలో ఆయనకి పిహెచ్డి పట్టా ఇచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు, ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు అయితే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? ఇది కనుక వింటే ఇది అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా సాధ్యమేనేమో, అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చేమో అని ప్రగాఢంగా నమ్మొచ్చు. ఓకే. ఎందుకంటే అధికారం ఉంటే ఇష్టారాజ్యంగా నా రాజ్యం నా ఇష్టం, నా ప్రభుత్వం నా ఇష్టం, నేనే ముఖ్యమంత్రి నేనే రాజు అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అంతే 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, విద్యావంతుల లోకం అందరూ ఆశ్చర్యపోయే న్యూస్ ఇది. అసలు ఒక ఎంప్లాయీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కృష్ణా యూనివర్సిటీలో, అసోసియేట్ ప్రొఫెసర్గా ఆంధ్ర యూనివర్సిటీలో ఒకేసారి ఉంటారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నారు. అది సాధ్యమైందంటారా? సాధ్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వీసీగా ఉన్నట్టు మోజెస్ వినయ్ కుమార్ అనే అతను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కృష్ణా యూనివర్సిటీలో, అసోసియేటెడ్ ప్రొఫెసర్గా ఆంధ్ర యూనివర్సిటీలో ఒకే సమయంలో ఒకే కాలంలో చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన. సో ఆయన విశ్వనాథ్ రెడ్డి అనే అతనికి పిహెచ్డి ఇచ్చారు. ఓకే. విశ్వనాథ్ రెడ్డి అనేది పిహెచ్డి ఇచ్చారు. ఆ విశ్వనాథ్ రెడ్డి అనే అతనికి పిహెచ్డి ఇచ్చే విషయంలో అది కూడా ఎంసీజేలో, ఇది జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో కృష్ణా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి ఇచ్చేశారు. అసలు కృష్ణా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ విభాగాన్ని మూసివేసిన తర్వాత 2 సంవత్సరాలకి పిహెచ్డి ఇచ్చారు. ఇదొక సాధ్యం, ఇదొక ఎంత. అదే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా సాధ్యమే. అసలు విభాగాన్నే ఎత్తేసారు కృష్ణా యూనివర్సిటీలో, మాస్ కమ్యూనికేషన్ విభాగం, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగమే ఎత్తేసారు 2021లో. 2023లో పిహెచ్డి ఇచ్చారు. మరి థీసిస్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? ఈయన థీసిస్ 23లో సబ్మిట్ చేసి 24లో పిహెచ్డి ఇచ్చారు ఇతనికి. వైవా అది కండక్ట్ చేశారు. మరి అదే సాధ్యం సార్? అంటే 2021లో అసలు ఈ విభాగాన్ని తీసేస్తే, అంటే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాన్ని తీసేస్తే, మరి అదే యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో ఈయనకి పిహెచ్డి పట్టా ఎలా వచ్చింది? అంతే, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరికైనా ఏదైనా వస్తుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్ అదే కదా సినిమాలో చూపించింది. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అవసరం లేకుండానే వైద్యం చేశారు కదా శంకర్ దాదా ఎంబీబీఎస్, సినిమా చూసాం కదా. సేమ్ ఇది కూడా అంతే. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అర్హత లేని వారికి ఎవరికైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చేయచ్చు. ఇంతకన్నా దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏదో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అన్నారు రాజేంద్ర తల ఎక్కడ పెట్టుకుంటావా అని. జగన్మోహన్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటారు? అసలు ఆయన పరిపాలనలో ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందో పాటు ఇంత దారుణమా అనిపిస్తుంది. తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? 2021లో కృష్ణా యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగమే లేకపోతే 2023లో థీసిస్ ఎలా సబ్మిట్ చేస్తారండి? అతని అనుచరుడు జగన్మోహన్ రెడ్డి అనుచరుడు థీసిస్ సబ్మిట్ చేస్తారు. 2024 ఫిబ్రవరిలో డాక్టరేట్ ఇస్తారు అతనికి. ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉందా? అసలు డాక్టరేట్ ఇవ్వటం అంటే మామూలు విషయం. అందులో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో డాక్టరేట్ అవ్వటం అంటే ఎంత టఫ్. లేనటువంటి ప్రొఫెసర్ని సృష్టించి
థీసిస్ అక్కడ విభాగం లేకపోయినప్పటికీ థీసిస్ తీసుకొని డాక్టరేట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. దాని మీద విచారణ చేస్తున్నారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తన సహచరుడైనటువంటి అతనికి 2 చోట్ల పదవులు కట్టబెట్టాడు? అసలు ఏం జరిగింది? అసలు వీసీ ఉన్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసరు కృష్ణా యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకే వ్యక్తి చేస్తుంటే ఎలా ఒప్పుకుంటారండి వీసీలు? అంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేసినటువంటి వీసీ, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు పేర్లు పంపించారు. అప్పుడు గవర్నర్కి, గవర్నర్ ఆమోదిస్తాడు. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేసాం అనుకో మనం, వీసీలతో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటారు. అదే కదా అనేది. గవర్నర్ ఆధీనంలో కదా వాళ్ళు ఉండేది, వాళ్ళు కదా అపాయింట్ చేసేది. నువ్వు పంపిస్తే రికమెండ్ చేస్తేనే ఆయన గవర్నరు అపాయింట్ చేస్తున్నాడు కదా. ఆయనకేమి స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు కదా ఇవాళ, వాస్తవం చెప్పుకోవాలంటే ఎవరికైనా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసినటువంటి ఈసీ ఉన్నాడు కాబట్టి పైన ప్రసాద్ రెడ్డి అని అతను ఇతను నవీన్ కుమార్ అనే అతనికి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా చేసేటువంటి అవకాశం ఇచ్చాడు. అలాగే పిహెచ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళకి పిహెచ్డి ఇచ్చేసుకున్నారు. దీని వివరాలకు వెళ్తే ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు ఎంక్వైరీకి వేశారు దీని మీద. దీని పూర్తి వివరాలకు వెళ్తే మాజీ వీసీగా ప్రసాద్ రెడ్డి జమానాలో జరిగింది. ప్రసాద్ రెడ్డి జమానాలో జరిగింది ఇది. యాక్చువల్గా ప్రసాద్ రెడ్డి జమానాలో జరిగింది. పిహెచ్డి అడ్డగోలుగా ఈ మోజస్ వినయ్ కుమార్ ఈయన ఏది థీసిస్ తీసుకొని పిహెచ్డి ఇచ్చింది. ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా కృష్ణా యూనివర్సిటీలో, అసోసియేట్ ప్రొఫెసర్గా ఆంధ్ర యూనివర్సిటీలో, జర్నలిజం కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, అక్కడ సేమ్ డిపార్ట్మెంట్. రెండు ఒకే చోట ఒకే వ్యక్తి 2 పోస్టులు నిర్వహించారు ఏకకాలంలో. ఎన్ని పోస్టులు నిర్వహిస్తారు? 2 కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఎన్ని పోస్టులు నిర్వహించవచ్చు. సో ఇక్కడ లబ్ధి పొందింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనుచరుడు విశ్వనాథ్ రెడ్డి. ఈ విశ్వనాథ్ రెడ్డికి థీసిస్ సమర్పించిన 2 నెలల్లో డాక్టరేట్ ఇచ్చారు. ఇది కూడా ఘనతే జగన్మోహన్ రెడ్డికి. థీసిస్ ఇచ్చిన 2 నెలల్లో ఇవ్వడం. ఓకే, విద్యాశాఖ అధికారులు దీన్ని చూసి విస్మయం చెందారు. థీసిస్ ఇచ్చిన 2 నెలల్లో సాధారణంగా ఎవరికి రాదు డాక్టరేట్. దాని మీద మళ్ళా చాలా ఉంటుంది ప్రాసెస్. 2 నెలల్లో ఇవ్వడం, అసలు విభాగమే లేని చోట విభాగం ఉన్నట్టు చూపించడం, ప్రొఫెసర్ లేకుండానే ఉన్నట్టు చూపించడం, అసలు ఇంతకన్నా విస్మయం చెందేటువంటి అంశం ఇంకోటి ఉండదు అనుకుంటా. జగన్మోహన్ రెడ్డిని నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల అమ్మాయి ఎవరో ఈ మధ్య ఒక వీడియో పెట్టింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దండం పెట్టాలని. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎన్నుకున్నందుకు, లేకపోతే క్షమిస్తున్నందుకు. తిరుపతి లడ్డు ఇష్యూ వచ్చినప్పుడు ఎవరో ఒక అమ్మాయి వీడియో పెడితే అది వైరల్ అయింది. అట్టా ఈ ఇష్యూ చూస్తే, దాని హిస్టరీ చూస్తే, వినయ్ కుమార్ ఆయన ప్రొఫెసరు, డాక్టర్ వినయ్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణా యూనివర్సిటీ. ఆయన ఎప్పుడు ఒక పర్యవేక్షణ అయితే ఉంటుంది కదా పిహెచ్డి చేసే వాళ్ళకి. ఆ పర్యవేక్షణ ఎప్పుడు చేశారు? 16 నవంబర్ 2023 పర్యవేక్షణ చేసినట్టు ఇచ్చాడు. ఎవరికి? విశ్వనాథ్ రెడ్డికి. విశ్వనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుచరుడు. ఆయన ఈ డాక్టర్ వినయ్ కుమార్ పర్యవేక్షణలో ఈ పిహెచ్డికి సంబంధించి థీసిస్ తయారు చేసినట్టు ఇచ్చాడు. ఎప్పుడు? నవంబర్ 16, 2023 అప్పుడు థీసిస్ సమర్పించినట్టు ఆ డేట్ ఇచ్చారు. విషయం ఏంటంటే, కృష్ణా యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం వైవా కోసం ఫిబ్రవరి 9, 2024లో వైవా నిర్వహించారు. 2 నెలల్లోనే వైవా నిర్వహించి ఇమీడియట్గా ఇచ్చేశారు ఇది డాక్టరేట్. విషయం ఏంటంటే 2021లో ఈ డిపార్ట్మెంట్ కంప్లీట్ మూసేసింది కృష్ణా యూనివర్సిటీ. పీజీ లేదా పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశం సాధ్యం కాదు. కోర్సు క్లోజ్ చేశారు కాబట్టి, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్. కానీ థీసిస్ ఎట్లా సబ్మిట్ చేస్తాడు? ఆల్రెడీ డిపార్ట్మెంట్ క్లోజ్ అయింది. ఆ డిపార్ట్మెంట్ క్లోజ్ అయిన దానికేమో అసలు లేని విభాగంలో ఈయన థీసిస్ ఎవరికి సబ్మిట్ చేసినట్టు? డాక్టర్ వినయ్ కుమార్ చేశాడు. ఈ డాక్టర్ వినయ్ కుమార్ ఎక్కడున్నాడు? అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. దేనికి? లేని డిపార్ట్మెంట్కి. ఇదంతా ఉత్తిత్తి బ్యాంక్ అని సినిమాలు చూపిస్తాడు, బ్రహ్మానందం ఒకటి ఉత్తిత్తి బ్యాంక్ పెడతాడు. ఆ టైప్లో ఉంది ఇది. మొత్తం ఇదంతా దారుణమైనటువంటి. ఇక
డిపార్ట్మెంట్ మూతపడినప్పటికీ డిపార్ట్మెంట్ నుంచి పిహెచ్డి అవార్డు 2023 నవంబర్ 16న అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వనాథ్ రెడ్డి థీసిస్ సమర్పించాడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం ఎప్పుడు జరిగింది? 2021 జూన్ 17న చేశారు. అప్పటికే మూసేసింది ఇది. జూన్ 17వ తారీఖున ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం చేసినట్టు క్రియేట్ చేశారు. అప్పటికి అసలు లేని దానికి తీర్మానం చేసినట్టు చేశాడు. తర్వాత విశ్వనాథ్ రెడ్డి వైవాను 24 ఫిబ్రవరిలో నిర్వహించాడు. దాంతో ఈ ఈ వినయ్ కుమార్ అనే అతను డాక్టరేట్ అయితే ఇచ్చేసాడు ఆయనకి. అప్పుడు ఇచ్చినప్పుడు ఈయనేంటి అసిస్టెంట్ ప్రొఫెసర్గా సంతకాలు చేశాడు పత్రాల మీద. ఆ డిపార్ట్మెంట్కి, లేని డిపార్ట్మెంట్కి 2001లో మూసేసిన డిపార్ట్మెంట్కి 2004లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను ఉన్నానని చెప్పేసి 2004 ఫిబ్రవరిలో సంతకం చేశాడు ఆయన, వినయ్ కుమార్ ఈ డాక్టరేట్ దాని మీద. సో అప్పటికి ఆయన ఎక్కడున్నాడు? వాస్తవంగా ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు ఆయన, అసోసియేట్ ప్రొఫెసర్గా. సో బదిలీ ఎప్పుడూ అయిపోయాడు కృష్ణా యూనివర్సిటీ నుంచి ఆయన ఎక్కడికి అసోసియేట్ ప్రొఫెసర్గా. 2021లో క్లోజ్ అయిపోయింది జర్నలిజం మాస్ కమ్యూనికేషన్. 2024లో తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా డాక్టరేట్ ఇస్తున్నట్టు పట్టా ఇచ్చేశాడు విశ్వనాథ్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు. సో ఇంత దారుణం జరుగుతుంటే కాదేది అవకతవకలకు అనర్హం అంటారా? అంతే కదా, సంతకాలు దాచిపెట్టారు, డిపార్ట్మెంట్ని మూసిపెట్టారు, లేని పోస్ట్ని ఉన్నట్టు క్రియేట్ చేశారు, థీసిస్ చేయకుండా చేసినట్టు చేశారు, వైవా నిర్వహించినట్టు చేశారు, కౌన్సిల్లో తీర్మానం చేయకుండా చేసినట్టు చేశారు. అసలు అన్ని ఒకటి కాదు. ఈ సంతకాలన్నీ దాని మీద విద్యాశాఖ ఆశ్చర్యపోయి విచారణకు ఆదేశించింది. ఒక వింత కాదు, 2019 నుంచి 2024 వరకు అనేకమైనటువంటి వింతలు జరిగాయి. ఆ వింతల్లో విద్యావేత్తలు అందరూ విస్మయం చెందే వింత ఇది. భారతిరెడ్డి గారు చెప్తే మైనింగ్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా చదువుకున్నా లేకపోయినా ఉద్యోగం కావాల్సిందే, లేదా బెవరేజ్ కార్పొరేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు రికమెండ్ చేస్తే చదివినా చదవకపోయినా చదువున్నా లేకపోయినా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాల్సిందే. అవినాష్ రెడ్డి చెప్తే అగ్నిమాపక శాఖలో ఎవరికైనా ఉద్యోగాలు, అవినాష్ రెడ్డి చెప్తే అగ్నిమాపక శాఖలో ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత నువ్వు ఆఫీస్కి వచ్చినా రాకపోయినా నీకు మాత్రం నెల జీతం 1,00,000-1,50,000 పడిద్ది. వీళ్ళందరూ కడప జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఇప్పుడు బయటపడుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ విధంగా తగలేశారు 5 సంవత్సరాల్లో. తగలేశారు. ఈ పిహెచ్డీలు ఇవ్వటం ఏంటి? జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో అర్హత లేని వాళ్ళకి అసలు డిపార్ట్మెంటే లేకుండా ఉన్నట్టు క్రియేట్ చేసి దీనికి ఎవరు బాధ్యులు? గవర్నర్ చేయాలా? ఎందుకంటే యూనివర్సిటీ గవర్నరే కదా, మొత్తం గవర్నర్ ఆధీనంలో ఉండండి కదా ఉండేది. ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ని చేయాలా, లేకపోతే ఇప్పుడు ఆ రోజున ముఖ్యమంత్రిని బాధ్యం చేయాలా, లేదంటే డాక్టరేట్ ఇచ్చినటువంటి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేయాలా, లేదంటే వీసీ ప్రసాద్ రెడ్డిని చేయాలా? ఎవరిని బాధ్యం చేయాలి? లేని డిపార్ట్మెంట్ ఉన్నట్టు, ఆ డిపార్ట్మెంట్కి హెడ్డే లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నట్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏమో మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నట్టు. వీళ్ళు అసలు ఆంధ్ర యూనివర్సిటీలో, కృష్ణా యూనివర్సిటీలో ఒకేసారి ఒక ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్ ఎలా ఉంటారు అసలు? ఎన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు కలియుగంలో చూడరానివి చూస్తుంటాం అని చెప్పి అంటుంటారు ఆధ్యాత్మికవేత్తలు. కలియుగం అంటే అంతే అని. అలా జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి కలియుగ ధర్మం అంటారా ఇప్పుడు? ఈ వింతలు చూస్తుంటే కలియుగంలో మరి ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. ఓకే, లేకపోతే ఇంత దారుణాలు ఎక్కడైనా చూస్తామా? శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసాం కానీ రియల్గా చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. శంకర్ దాదా ఎంసీజే అని రియల్గా చూపించాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.